హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు దొండకాయలు హార్వెస్ట్ ఉన్నాయండి. కోద్దాము. ఈసారి అయితే రెండో క్రాప్ అండి. ఇది ఫస్ట్ సారి కోసాను, సెకండ్ కట్ చేయడం. ఇది క్రాప్ అయితే బాగానే వస్తున్నాయండి దొండకాయలు. బీరకాయలు అయిపోయాక ఈ దొండకాయలు వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయండి. వర్షాలు పడ్డాయి కదండి, కూరగాయలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే వాటర్ ఎక్కువైపోతున్నాయని ఒక్కొక్కసారి మళ్ళీ వేర్లు నీళ్ళు ఎక్కువైపోతే కుళ్ళిపోతాయి కదండి, అందుకని కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. వాటర్ నిల్వ ఉండకుండా బకెట్లో వంపేయాలి. చూడండి, ఇది తోరణం వచ్చినట్టు వచ్చాయి వరుసగా. చూడండి ఒక చెట్టుకి ఎన్ని వచ్చాయో, చాలా హ్యాపీగా ఉందండి. ఇది మా దగ్గర ఇక్కడ 3 చెట్లు ఉన్నాయి, 3 పాదులు ఉన్నాయండి, దొండ పాదులు. ఇది ఒకటి, ఇంకా 2 ఉన్నాయి పాదులు, అవి కూడా కట్ చేద్దాము. ఇది ఒక పాదండి, దీనికి కూడా బాగానే వచ్చాయి. ఈ కొంచెం చిన్న పాదులు రీసెంట్గా మొన్న పెట్టాను. ఏమండి 2 పాదులకి ఎన్ని వచ్చాయి? సూపర్ వచ్చాయండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఏముందండి, చిన్న బకెట్, అందులో ఒక హాఫ్ ఉందండి మట్టి. ఇంత బాగా క్రాప్ వస్తుందంటే చాలా హ్యాపీగా ఉంది. మట్టి కూడా నిండా లేదండి, చూడండి, హాఫ్ వేసాను అంతే. మట్టి నిండా కూడా లేదు, బకెట్లో పెట్టాను.
చూడండి 2 పాదలకి ఎన్ని వచ్చాయో, కిలో అన్నీ ఉన్నాయండి ఇవి. ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి, తర్వాత తెంపుతాను. ఇది కొంచెం పెద్ద పాద అండి. ఇందులో రెండు పాదలు వేసాను. అవి అయితే ఒక్కొక్క పాద వేసాను. ఇవి చాలా ఎక్కువ చేయండి. ఇవి కూడా క్రాప్ అయితే బాగా వచ్చాయండి దొండ పాదలు. కూరగాయలు ఎన్ని ఉన్నా కానీ ఇలా ఎంతసేపు అయినా తెంపడం నాకు చాలా ఇష్టం అండి. ఆయాసం ఏమి ఉండదు, చాలా ఇష్టంగా తెంపుతూ ఉంటాయి. ఇంకా ఎన్ని వచ్చాయి? వాటర్ బాటిల్ తీసుకో. మా మనవరాలు ఈరోజు హాలిడే అని వచ్చింది. అల్లరి చేసేస్తుందండి.
కదా. అమ్మో లేదు లేదు అల్లరి చెయ్యి. ఇవండి మొన్న ఈ జాలి కట్టారు మా వారు. ఈ దొండపాదు పాకుతుంది బాగా అని తీసుకొచ్చారు. ఆ సైన్ కూడా కట్టారండి, చూపిస్తాను. ఇంకా చూడండి ఒక చెట్టుకి ఎన్ని వచ్చాయో. ఏంటన్నా పెట్టాలా? వద్దా? సరే. ఇంకా అయిపోయాయండి. ఇవ్వండి, ఇవి 1 కిలో, ఇవి 1 కిలో అయ్యేటట్టు ఇంకా ఎక్కువే ఉండేలా ఉన్నాయండి. చూడండి ఎన్ని ఉన్నాయి. 2 కేజీలు వచ్చాయి. 2 కేజీలు ఎక్కువే ఉంటాయండి. రెండు కేజీలకి ఎక్కువే ఉంటాయండి. తూకడానికి లేవు కానీ. ఇదండి మాకు ఇంకో హౌస్ ఉందండి, అక్కడ కిటికీలు పాడైపోయాయని తీసారు. ఇవన్నీ ఇక ఇలా వెల్డింగ్ చేయించారండి మా వారు, ఇలా కుండీలు పెట్టుకోవడానికని. ఈరోజే తీసుకొచ్చారు. ఇవన్నీ విండోస్ ఉంటాయి కదండి ఐరన్వి, అవన్నీ వెల్డింగ్ చేయించారు నలుపక్కల. ఇవన్నీ ఇది అన్నీ సర్దాలండి. ఇప్పుడు కుండీలన్నీ దీని మీద పెట్టాలి. ఈ ఐరన్ గ్రిల్స్ ఇలా స్టాండ్లా చేయించారు. ఇగో ఒకటి ఒక 11 ఉన్నాయండి. విండోస్ అన్నీ తీసారు. అక్కడ ఇంకో హౌస్ దగ్గర కిటికీలు పాడైపోయాయని తీసారు ఇవన్నీ. దీనికేమో ఇలా వెల్డింగ్ చేయించారు నా కోసం. ఇలా స్టాండ్లా చేయించారు అనమాట కింద. ఈరోజు ఒక 5-6 తీసుకొచ్చారండి. ఇవి చాలా బరువు ఉన్నాయండి బాబు, అసలు లేపడానికి కూడా రావట్లేదు. ఇవన్నీ ఇప్పుడు సర్దాలండి. తీసుకొచ్చి పైన పెట్టారు. ఇక ఈ యొక్క 3, ఈ యొక్క 2, 5. వైర్ కూడా తీసుకొచ్చారండి, అక్కడ పాదులు కట్టి పెట్టుకోవడానికని తీసుకొచ్చి ఇక్కడ పడేసారు. కట్టాలి పాదులు పాకడానికి అని. ఇక అండి జాలి పాదులు పాకించడానికని మా వారు తీసుకొచ్చి కట్టారు. ఇక పొడవుగా వేసారు నిన్న.
ఇప్పుడైతే పాజులు చక్కగా ఈజీగా పాకేస్తాయండి. ఇక చూడండి, నేను ఎక్కించకపోయినా ఇవే ఎక్కేస్తున్నాయి. ఇక బీరపాదు ఎక్కింది, ఇక కాకర పాదులు కూడా ఎక్కేస్తున్నాయి. సపోర్ట్ ఉంటే బాగా ఎక్కేస్తాయండి, మనం ఇవ్వక్కర్లేదు. ఇవ్వండి కాకర పాదు ఇవన్నీ ఎక్కేస్తూ ఉంటాయి. ఇంకా ఇది వరకు తాళ్ళు అవి కట్టేదాన్ని, ఇప్పుడు ఇంకా ఈజీగా ఎక్కేస్తాయి పైకి. కట్టిస్తారు నిన్న మా వారు. ఇవ్వండి ఇప్పుడిప్పుడు ఈ తెగపాకుతున్నాయి. ఈ లాంగ్ బీన్స్, వైలెట్ కలర్ బీన్స్. ఇంకా చూడండి, బీరపాదులు మన వర్షానికి చూడండి ఎలా కులిపోయాయి. వాటర్ ఎక్కువైపోయి దెబ్బ తినేస్తున్నాయండి కొన్ని చెట్లు అయితే. ఏమంటే పచ్చిమిర్చి ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము. పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దామండి. భలే సూపర్గా చేయండి పచ్చిమిర్చి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మొన్న ఒకసారి తెంపాను కదా, ఇది సెకండ్ సారి తెంపడం మళ్ళీ. ఇవ్వండి పచ్చిమిర్చి ఇన్ని వచ్చాయి. ఇంకా చిన్న చిన్నవి వదిలేసాను, ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి. చిన్న చిన్న పచ్చిమిర్చి ఇంకా ఉన్నాయి, కొంచెం పెద్దగా అయ్యాక తెంపుతాయి. ఇవన్నీ ఇంకా ఉన్నాయి చాలా.
ఇవన్నీ తర్వాత తెంపుతాను. పెద్ద ఇలాంటి అయితే తెంపుతాను, మిగతా ఇవి తర్వాత తెంపుతాను. చూడండి మా తమలపాకు చెట్టు ఎంత బాగా వస్తుందో గుబ్బురుగా. ఇది కూడా రీసెంట్గా మొన్న వేసానండి. ఇవన్నీ వాటర్ ఎక్కువైపోయాయి. కరివేపాకు చెట్టు నిల్వ ఉండిపోతున్నాయి, చనిపోతున్నాయి మొక్కలు. టమాటాలు ఇప్పుడే వస్తున్నాయండి, స్టార్ట్ అవున్నాయి ఇప్పుడే. చూడండి అది పెద్ద బెండకాయ వచ్చిందో. నాన్న ఎత్తుకోవాలా? తప్పు, నన్ను ఎత్తుకోమనకూడదు, ఎత్తుకోకూడదు నాన్న. ఆడుకోవాలి నాన్న. ఇవన్నీ మొన్న చెట్లు అయిపోయాక కట్ చేసాను. ఇప్పుడు మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇక చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. అమ్మమ్మ కావాలి, అమ్మమ్మ కావాలి. ఎత్తుకోమనుకోరు అమ్మమ్మ. ఏమో మొన్న రాలేదండి, ముదిరిపోయినాయి. సీడ్స్ కొంచెస్తాలండి ఇవి. ఇవ్వండి హార్వెస్ట్. దొండకాయలు కూడా ఇన్ని ఎప్పుడు పండించలేదండి, ఈసారి బాగా వచ్చాయి. బా ఉండు. ఇవ్వండి పచ్చిమిర్చి, కొన్ని 2 టమాటాలు, బెండ. చాలా హ్యాపీగా ఉందండి, ఇన్ని దొండకాయలు పండించాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పు. సరే బాయ్ అండి, ఉంటానండి.